మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి యెర్మయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. యెర్మయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. చాలు. ఇక్కడ ఉన్న మాటలు బట్టి దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, నేను నిన్ను భద్రముగా కాపాడెదను అంటున్నాడు. నేను నిన్ను భద్రముగా కాపాడేదను అంటున్నాడంటే, ఈ మాటలో మన జీవితాల్లో మనం ఏం చేయాలి, మనం భద్రంగా కాపాడబడాలంటే ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఎలా ఉండాలి. లేఖనాలు చూస్తూ ఉంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 91వ అధ్యాయంలో కీర్తనలో 14వ వచనం అనుకుంటా, అక్కడ అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. అతను నా నామాన్ని ఎరిగాడు కనుక నేను అతనికి ఘనపరిచెదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలో మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇక్కడ ఈ యొక్క భద్రముగా కాపాడబడాలంటే మొదటిగా మన జీవితాల్లో ఆయనని మనం ప్రేమించి నడిపించబడుతూ జీవితం నడిపించుకోవాలి. యెహోషువ గారు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు, మీ దృష్టికి మీ జీవితాలలో ఆయనను ఏ దేవతలను మీరు సేవిస్తారో, మీరు యెహోవాని సేవించడం మీ దృష్టికి కీడని చేయాలా, మీరు ఏ దేవతలను సేవిస్తారో, ఏ దేవుళ్ళను సేవిస్తారో ఆ దరి అద్దరునున్న ఆ దేవతలు బయలుదేవతలను మీరు ఆరాధిస్తారో, లేక మీ పితరులను నడిపించబడిన ఆ దేవతలను అనుసరిస్తారో గాని నేనైతే యెహోవాను మాత్రమే సేవించేదాను అంటున్నాడు, నేను నా ఇంటి వారు. ఇక్కడ ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలు కూడా మనల్ని ఏం చేస్తుందంటే, మన జీవితాలలో ఆయన ప్రేమించి ఆయనను అనుసరించిన ఎడలా ఆయన మనల్ని తప్పించగలుగుతాడు, భద్రం చేయగలుగుతాడు, భద్రంగా మన జీవితాలను కాపాడగలుగుతాడు. ఈ భద్రముగా కాపాడబడాలంటే మొదటిగా మన జీవితాల్లో ఏం చేయాలంటే, ఆయనను మనం ప్రేమించి అనుసరిస్తూ జీవితంలో నడిపించబడితే చాలు, మనల్ని భద్రంగా కాపాడుతాడు. అందుకే అంటున్నమాట అది, అతడు నన్ను ప్రేమించాడు కనుక నేను అతనిని తప్పించేదను. రెండోది, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, మన ఈ హృదయమును మనం భద్రం చేసుకోవాలి. ఈ హృదయంలో ఏం పరిస్థితిలో కలుగుతూ ఉంటుందంటే, ఈ హృదయము మనిషి జీవితాల్లో ఇది ఘోరమైన వ్యాధి కలిగిందంట, దీన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు లేడంటుంది. ఈ హృదయం అనే మనస్సులో మన జీవితాలలో ఆయనను మన జీవితాల్లో ఈ యొక్క హృదయాన్ని ఆయన ఎదుట మనం భద్రంగా కాపాడుకోవాలి.
ఎప్పుడైతే ఇది హృదయం భద్రంగా కాపాడబడుతుందో అప్పుడు మన జీవితాల్లో దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ భద్రం ఇచ్చే దేవుడు మనకున్నాడు. అయితే భద్రపరచబడాలంటే హృదయము ఏం చేయబడాలంటే మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏమిటంటే ఈ యొక్క హృదయములో మనసులో ప్రతి ఆ యొక్క పరిస్థితిని బట్టి గర్వించిన యొక్క జీవితము ఏ పరిస్థితిలోకి వెళ్ళిందంటే ఒక మరణకరమైన దశలోకి వెళ్ళిపోయింది. మరణించడానికి అతడు ఇక పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే తన జీవితంలో మరణిస్తే పరిస్థితి కనబడుతుంది కనుక అతనితో దేవుని యొక్క వాక్కులు సేవకుని ద్వారా దయచేస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏషియా గ్రంథం 38వ అధ్యాయము మొదటి వచనాల కాడ నుంచి చదువుకుంటా పోతే అక్కడ ఉంటుంది. ఏమంటాడంటే ఇతడు తన యొక్క మరణకరమైన దశలోకి వెళ్ళిపోయాడు. ఇక నువ్వు మరణకరమైన రోగం వచ్చింది, నీవు ఇక మరణిస్తావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అని అతనితో ఆ యొక్క దేవుని యొక్క వాక్కులు సేవకుడైన యెషయా ద్వారా తెలియజేయబడుతుంది. అయితే ఇతని యొక్క పరిస్థితి ఎలాంటిది, ఇతని యొక్క జీవితం ఎలాంటిది అంటే ఇతడు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏం చేస్తున్నాడంటే గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, సత్యముతో యథార్థ హృదయుడై నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఒకసారి నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితము హృదయంలో గర్వించి తన మనసులో తన యొక్క స్థితిని బట్టి గర్వించిన పరిస్థితిని బట్టి ఇతనిలో ఈ యొక్క ప్రవేశించిందంటే మరణకరమైన దశలోకి వెళ్ళిపోయాడు, మరణకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కులు తన ద్వారా తెలియజేస్తున్న మాటలు బట్టి తన జీవితంలో ఏ విధమైన స్థితిలో తన జీవితాన్ని గడుపుతున్నాడంటే కన్నీళ్లు విడుచుచు, అయ్యా నీ సన్నిధిలో కృపతో జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను సత్యంతో యథార్థ ఎలా నడిపించబడ్డానో ఒకసారి గుర్తు చేసుకోయా అంటున్నాడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇతడు ప్రార్థన చేశాడో ప్రార్థన బట్టి అతడు నలిమిశాలకు వెళ్ళిపోయాడు సేవకుడు. మరలా సేవకుడికి యెహోవా వాక్కులు బయలుపడుతూ ఉన్నాయి. ఆ సేవకుడికి మరలా ఆ యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్కు చెబుతుంది, నువ్వు వెళ్ళి ఆ యొక్క వ్యక్తి వద్దకు వెళ్ళి తనతో చెప్పు, నీవు కన్నీరు విడుచుట నేను చూచి నీ ప్రార్థనని అంగీకరించుతున్నాను. ఇతని యొక్క స్థితి ఎలాంటిది? గర్వ హృదయం కలిగిన వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క హృదయాన్ని సరిచేసుకొని దేవుని ఎదుట నిలబడ్డాడు. తన యొక్క ఆత్మ సంబంధంగా తన జీవితాల్లో ఇల్లు చక్క పెట్టుకున్నవాడిగా, అంటే తన యొక్క హృదయమును తన యొక్క ఇంటిని భద్రపరుచుకునేవాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఇది హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడినదని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారని మీరు ఎరుగరా, మీరు మీ సత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే ఎవడైనా దేవుని యొక్క ఆలయమును పాడు చేసినాడనా మొదట వాడు పాడైపోతాడు. ఎందుకంటే ఈ దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఈ ఆలయమై ఉన్నారు అంటుంది. అందుకే ఇతని జీవితంలో ఏం మాట్లాడుతున్నాడంటే నీ ఇంటిని చక్కబెట్టుకో అని ఆత్మ సంబంధంగా అతనితో మాట్లాడినప్పుడు అతని యొక్క జీవితం ఆత్మ సంబంధమైన జీవితం అంతకుముందు అనుసరించాడు కనుకనే అది ఆత్మ సంబంధంగా అర్థం చేసుకొని దేవుని ఎదుట తన గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుతూ తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట అప్పగించుకున్నాడు. ఈ అప్పగించుకున్న దాన్ని బట్టి దేవుడు తన జీవితాన్ని భద్రముగా కాపాడిన పరిస్థితి. అతను కన్నీళ్లు విడిచిన కన్నీరు తన యొక్క జీవితంలో వృధా కాకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అతనితో తన యొక్క హృదయాన్ని తనతో మాట్లాడిన మాట ఏమిటంటే, నీవు చనిపోవు, ఇక నీవు 15 సంవత్సరాలు నీకు ఆయుష్ నేను ఇస్తున్నాను. అక్కడ అంటాడు ఒక మాట, ఇతని ద్వారా నీకు
నీకున్న ప్రాంతములో ఈ పట్టణమును నేను కాపాడేదను. ఇక్కడ అంటున్నమాట, నేను నిన్ను భద్రముగా కాపాడేదను అంటున్నాడు. ఈ భద్రముగా మనం కాపాడబడాలంటే మన జీవితాలలో ఏం చేయబడాలంటే, ఒకటి మనం ఆయనని ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే మన జీవితాలలో మనల్ని తప్పిస్తాడు, భద్రంగా కాపాడుతాడు. రెండవది, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఆ దేవుని ఎదుట మన హృదయాన్ని సరిచేసుకోవాలి. ఆ దేవుని ఎదుట మన యొక్క హృదయంలో సరిచేసుకుంటే ఆ దేవునిలో మనల్ని నిలబెట్టి మరలా మన జీవితాలలో కాపాడబడుతూ, ఆ నిలబెట్టిన వాడు భద్రంగా మన జీవితాలను కాపాడుతూ మనకున్న పట్టణము అక్కడ అంటాడు, ఆషూరు చేతిలో పడకుండా, ఆషూరు రాజు చేతిలో పడకుండా ఈ పట్టణమును, ఈ ప్రాంత ప్రజలను నేను కాపాడేదను అంటున్నాడు. ఇతను చేసిన పనిని బట్టి, అతను చేసిన తను చూపించిన విధేయతను బట్టి, అతని హృదయంలో ఉన్న ఆ కల్మషము, హృదయంలో ఉన్న గర్వాన్ని తీసివేసుకుని తను దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. కనుకనే దేవుడు అతనున్న పట్టణమును, అతనున్న ప్రజలందరినీ, అక్కడున్న ప్రజలందరినీ కాపాడబడుటకు కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, నీ జీవితంలో ఆ దేవుని ఎదుట నీ యొక్క హృదయాన్ని సరిచేసుకుని నడిపించబడుతున్నావా, లేక నీ హృదయంలో అనేకమైన వాటిని పెట్టుకుంటూ వెంబడిస్తున్న పరిస్థితి ఉన్నదా? ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందంట, ఇది గ్రహించగలిగిన వాడు ఎవడూ లేడంటుంది. కానీ హృదయ అంతరంగంలో పరిశోధించే దేవుడు, హృదయ అంతరంగములను పరీక్షించే దేవుడు, అంతరంజీయాలను అన్నిటినీ ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. పరీక్షించగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన మన జీవితాలు నడిపించబడిన పరిస్థితిని బట్టి మనకు జీతం వస్తుంది. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, అక్కడ అన్యాయం చేయబడిని ఇకను అన్యాయం చేయనేమో, అపవిత్రుడైన వాడిని అకను అపవిత్రుడిగా ఉండనేమో, నీతిమంతుడు నీకను నీతిమంతుడిగా ఉండనేమో, పరిశుద్ధుడు నీకను పరిశుద్ధుడిగా ఉండనేమో. ఇదిగో నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, వానికి జీతం ఇచ్చడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది, త్వరగా వస్తున్నాను చూస్తున్నాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, నీవు ఏ పరిస్థితిలో నడిపించబడి నీ జీవితాన్ని ఉంటున్నావో, నీ యొక్క హృదయాన్ని దేవుని ఎదుట సరిగా ఉన్నదా లేదో జ్ఞాపకం చేసుకో. ఒకటి, ఆయనను ప్రేమిస్తే తప్పించబడతావు, కాపాడబడతావు. 2, నీ జీవితంలో నీ హృదయాన్ని భద్రపరుచుకుంటే ఆయన ఎదుట నీ జీవితంలో ఆ యొక్క సన్నిధిలో నీవు కాపాడబడుతూ, నీకున్న పట్టణము కాపాడబడుతుంది, నీకున్న ప్రజలను కాపాడటానికి కారణమవుతుంది. అయితే ఇక్కడ రెండో విషయం ఏమిటంటే, ఈ యొక్క విషయంలోనే హృదయం సరిగ్గా లేకపోతే ఆయన నిన్ను ఎడబాస్తూ ఉంటాడు, ఆయన నిన్ను విడిచిపెట్టేస్తూ ఉంటాడు. నీ పరిస్థితిని బట్టి నీవు శత్రువుకి అప్పగించబడిన పరిస్థితి కనబడుతుంది. నీవు చేసిన నీ జీవితంలో నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోలేని పరిస్థితిని కాబట్టి, నీ స్థితిని బట్టి శత్రువు చేతికి అప్పగించబడతావు. ఇక్కడ మనకు తెలిసిన మాటలే, లోకాంశలో పడిపోయిన సంసోని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఫిలిష్తీయులకు చేతికి అప్పగించబడినప్పుడు తన యొక్క కన్నులు ఓడబిరికిన పరిస్థితి కనబడుతుంది. ఒక గుడ్డివాడిగా తన జీవితాన్ని నడిపించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అతని జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి కలిగిందంటే, లోకాశలలో తన యొక్క హృదయాన్ని భద్రంగా చేసుకోలేని పరిస్థితి కనుక అతడు కాపాడబడలేని పరిస్థితి కనబడుతుంది. లోకాశలో పడిన పరిస్థితులను బట్టి మనిషి ఏమైపోతున్నాడంటే పతనానికి దారి అయిపోతుంది, తన జీవితంలో మరణానికి పాత్రుడైపోతున్నాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న దాన్ని బట్టి మనిషికి భద్రంగా కాపాడవలసిన వాడు ఎందుకు ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడంటే, లోక ఆశల చేత తమ జీవితాలు నడిపించుకున్నారు కనుకనే ఆ విధమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు.
మనకు తెలిసిన మాటలే. ఆది కాండంలో ఉన్న ఆ వ్యక్తి ఆదామవ్వ గారి యొక్క జీవితం కూడా అదే పరిస్థితి కదా. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కాపాడుకుంటూ దేవుడిచ్చిన ఆ యొక్క లోకంలో అదే తోటలో తన జీవితాల్లో భద్రంగా కాపాడుతున్న పరిస్థితిలో వారు ఏం చేశారు? వారి జీవితాలలో లోక సంబంధమైన ఆలోచనల చేత నడిపించబడ్డారు కనుకనే వారి యొక్క పరిస్థితి వెలివేయబడిన పరిస్థితి. ఇక వారికి కాపుదల లేదు. వారున్న ప్రాంతంలో వారికి క్షేమం లేదు. వారికి ఉన్న ప్రదేశంలో ఇక ఈ తోటలో ఉంటే వీరు ఈ విధమైన పరిస్థితి కలిగి ఉంటారని అక్కడి నుంచి వీరిని వెలివేయబడిన పరిస్థితి, వెళ్ళగొట్టిన పరిస్థితి కనబడుతుంది. కనుక నీ జీవితంలో నీ హృదయంను భద్రపరచుకో. ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. మూడవదిగా నీ నోటిని భద్రంగా చేసుకో. నీ నోటిని భద్రపరచుకో. ఒక మాట, మన జీవితాల్లో ఏ పరిస్థితిలో ఉంటామంటే ఎక్కువ శాతం మనిషి జీవితాల్లో వారు హాని తెచ్చుకునే పరిస్థితి ఏదైనా ఉన్నదంటే తమ యొక్క హృదయములో, తమ యొక్క జీవితాలలో నోటి ద్వారా తమ జీవితాలు మరణానికి, ఈ యొక్క పరిస్థితిని బట్టి ఏదైనా పరిస్థితిని తీసుకొచ్చుకునే పరిస్థితి, గాయపరచబడే పరిస్థితి తమ నోటి ద్వారానే జరిగించే పరిస్థితి కనబడుతుంది. ఎలా అంటే అంటారుగా, లోకంలో ఒక సామెత ఉన్నది, నోరు మంచిదైతే ఊరు మంచిది అని చెబుతూ ఉంటారు కదా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ నోటిలో మన జీవితాల్లో ఏ వీటిని మనం వెంబడిస్తున్నాం, వేటిని మనం స్మరించుకుంటున్నాం, ఈ నోటి ద్వారా మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి అబద్ధములాడే పరిస్థితి ఉన్నదా? అందుకే అంటాడు ఒక మాట, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు, అంతే. వీటికి మించినది ఉన్నది అంటే అది దుష్టుని నుండి పుట్టినది. నీ యొక్క జీవితంలో ఆ దుష్టిని యొక్క సంబంధిగా నువ్వు నడిపించబడుతున్నావంటే నీ యొక్క స్థితిని బట్టి నీ జీవితంలో నీవు సత్యములో అనుసరించి జీవించకుండా నీ హృదయమును భద్రపరచుకోలేని పరిస్థితి, నీ యొక్క నోటిని భద్రపరచుకోలేని పరిస్థితి కనబడుతుంది. లేఖనాలు బట్టి చూస్తూ ఉంటాడు. యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఏమంటాడంటే ఒక జలలో నుంచి 2 ఓటలు రావు. ఆమేన్, హల్లెలూయా. ఒక జలలో నుంచి 2 ఓటలు రావు. మంచినీరు రాదు, ఉప్పు నీరు రాదు. అంటే ఇక్కడ మన జీవితాల్లో ఏ పరిస్థితిలో నడిపించబడుతున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే లేఖనాలు బట్టి చూస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, 3వ అధ్యాయంలో అంటాడు, అక్కడ నీవు చల్లగానైనా లేవు, ఎచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు. అంటే ఇక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నోటి ద్వారా మనం ఏం మాట్లాడుతున్నామో, ఈ నోటి ద్వారా మన జీవితాలలో హాని కలిగే పరిస్థితి ఉన్నది. ఈ నోటిని భద్రం చేసుకోలేకపోతే మనిషి ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతాడంటే పతనానికి తీసుకెళ్లే పరిస్థితి. ఇది తమ జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారు. అందుకే అంటాడు ఒక మాట ఎక్కడంటే, నీవు చేసిన నీ నడిపించబడిన నీ నోటి ద్వారా నీ జీవితంలో నీకు తీర్పు తీర్చబడే పరిస్థితి ఉన్నది. ఈ నోటి ద్వారా ఏం బలికావు. అందుకే అంటాడు అక్కడ సామెతల గ్రంథాలు అంటాడు, నీ హృదయమును భద్రపరచుకోను, నీ నోటిని భద్రపరచుకోను. ఎందుకంటే నీ నోటిలో జీవజలములు పారే పరిస్థితి కనబడుతుంది. ఈ జీవజలములు నీ యొక్క హృదయంలో నడిపించబడుతుంది కనుక నీ యొక్క హృదయమును, నీ నోటిని భద్రం చేసుకోమంటూ ఉన్నాడు. మన జీవితాలలో ఒకటి, దేవుని ఎదుట మన జీవితాలలో ప్రేమించగలిగిన వారమై భద్రంగా ఆయనను అనుసరించి జీవించగలుగుతున్నామో లేదో జ్ఞాపకం చేసుకో. 2, నీ హృదయాన్ని భద్రపరుచుకొని నడిపించబడుతున్నావా లేదో జ్ఞాపకం చేసుకో. 3, నీ నోటిని భద్రం చేసుకుని ఆయనను వెంబడిస్తున్నావో లేక నీ స్థితిని బట్టి నువ్వు ఏ విధమైన పరిస్థితిలోకి వెళ్తున్నావో ఒకసారి గుర్తు చేసుకో. 4వ అనుభవంలో మనం ఏం చేయబడాలంటే, మనము దేవుని ఎదుట మన జీవితాలను మనం
మనకున్న స్థితిని బట్టి నిన్ను నీవు భద్రముగా కాపాడుకునేవాడిగా ఉండాలి. ఒకటి, ఆయనను ప్రేమించగలుగుతూ ఆయనను ప్రేమించి ఆయనను అనుసరించగలిగితే ఆయన నిన్ను తప్పిస్తాడు అంటున్నాడు. 2, నీ హృదయమును నీ జీవితంలో భద్రపరుచుకుంటే ఆయన నిన్ను కాపాడుతానంటున్నాడు. 3, నీ నోటిని భద్రంగా కాపాడుకుంటే నేను రక్షిస్తానంటున్నాడు. 4, నిన్ను నీవు భద్రం చేసుకుంటే, నిన్ను నీ యొక్క స్థితిని బట్టి భద్రంగా నడిపించబడితే ఆయన నిన్ను కాపాడుతానంటున్నాడు. నిన్ను నీవు భద్రం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? లేఖనాలు బడి చూస్తున్నమాట, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు, యాచనలు నీవు సమర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా అంటే తిమోతికి రాసిన పత్రికలో అంటాడు 2వ అధ్యాయంలో, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను నువ్వు బ్రతుకు నిమిత్తము. మనుషులందరికంటే అది ఒక మనుషులందరి కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని చూస్తున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ మన జీవితాల్లో ఇంకోటి ఏమి చేయబడాలంటే, నిన్ను నువ్వు భద్రపరచుకునేట్లుగా నీవు దేవుని ఎదుట నీ యొక్క హృదయాన్ని, ఆ దేవుని ఎదుట నీ జీవితాన్ని, దేవుని ఎదుట నిన్ను నీవు భద్రముగా కాపాడుకున్నట్లుగా నీవు ఆ దేవుని ఎదుట నువ్వు ప్రార్థించుకోవాలి. ఈ ప్రార్థన నీ జీవితంలో నిన్ను కాపాడే విధమైన స్థితిలోకి వెళ్తుంది. నిన్ను నీవు భద్రం చేసుకునే పరిస్థితిలోకి వస్తుంది. నిన్ను నీవు నీ జీవితాన్ని కాపాడుకున్నటకు కారణమవుతుంది. అంటే మనుషులందరి కొరకు నీ విజ్ఞాపన చేయగలిగితే, ఈ మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే, మనుషులందరి కొరకు ఈ యొక్క యాచనలు చెల్లించగలిగితే ఆయన నిన్ను కాపాడుతానంటున్నాడు. కనుక నీ జీవితంలో ఏ పరిస్థితిలో నడిపించబడ్డావో నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ఈ మాటలు మీ ఇక్కడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, దినమున మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. నేను నిన్ను భద్రముగా కాపాడదను అంటున్నావు. అటు కృపను మా జీవితాల్లో అనుగ్రహించండి. అయితే భద్రముగా కాపాడబడాలంటే ఏం చేయాలో మాకు నేర్పించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, నిన్ను ప్రేమించగలిగే మనసు మా జీవితాల్లో నడిపించుటకు సహాయం చేయండి. అయ్యా, 2, మా జీవితాల్లో హృదయాన్ని మేము భద్రంగా కాపాడుకునే కృపను దయచేయండి. అయ్యా, 3, నా తండ్రి, మా నోటిని, మా నాలుకను మేము భద్రపరుచుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా, 4, నా తండ్రి, మా జీవితాల్లో మమ్మల్ని మేము భద్రపరుచుకున్నట్లుగా అయ్యా నా తండ్రి, నీ సన్నిధిలో అనేక మంది కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేసే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.